హాయ్ అండి, ఈరోజైతే నేను క్యారెట్ చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. శారీస్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కావాలంటే చేసుకొని దాంట్లో క్లిక్ చేసి మీకు ఓపెన్ అవుతుంది. పచ్చిమిర్చి ప్రోడక్ట్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. పోపు దినుసులు, వెల్లుల్లి అన్ని వేసుకొని ఇట్లా వేయించుకోవాలండి. కొంచెం ముక్కలు మెత్తబడిన తర్వాత ఇట్లా తీసి పక్కన క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ దొరగా వేయించి కొంచెం ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని కొంచెం వేడి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలన్నమాట. దాంతోపాటు ఈరోజు నేను కొంచెం బీన్స్ ఆలు కర్రీ చేస్తున్నాను అనమాట. ఇది కూడా అంతే. కొంచెం పోపు వేసేసుకొని వెల్లుల్లి కొంచెం కరివేపాకు వేసుకొని సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి. లైట్గా ఫ్రైలాగా చేసుకోవాలి, మరి ముద్దకూర కాకుండా. మనం చపాతీలు వాటిలో అయితే ముద్దకూర బాగుంటుంది. ఇలా రైస్లోకి అయితే ఇలా పొడి పొడిగానే కూర చేసుకుంటే బాగుంటుంది. ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే కూర కూడా ఉడికింది, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ క్యారెట్ చట్నీ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఇదైతే హెల్దీ కదా, క్యారెట్ కళ్ళకి మంచిది అంటారు. హెల్దీ ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. ఈ క్యారెట్, ఉల్లిపాయ, టమాటా వేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది. కొంచెం చింతపండు, ఇది ఇంకొంచెం ఉడకాలండి, అందుకే నేను పైన మూత పెట్టి ఉంచాను. ఈ లోపల నేను ఇది వాటర్ మెలన్ జ్యూస్ చేద్దామని వాటర్ మెలన్ పీసెస్ అన్నీ కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఈ వాటర్ మెలన్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే నేను జ్యూస్ చేస్తాను. ఇదైతే లంచ్ టైంలోనే ఇట్లా జ్యూస్ చేసి పెట్టుకుంటే మనం కొంచెం 4 ఆ టైంలో కొంచెం తాగడానికి జ్యూస్ బాగుంటుంది. ఇవైతే కొంచెం లైటింగ్ కోసం నేను లైట్స్ కూడా వేసుకున్నాను చిమ్నీకి. ఇది అయిపో వచ్చిందండి. అయితే ఇంకా తీసి నేను మిక్సీలో వేస్తున్నాను. మిక్సీలో వేసేసాను. అది బాగుంది, ఈ చట్నీ అయితే బాగుంది. ట్రై చేయండి. క్యారెట్ ఎప్పుడు కర్రీ ఎలా చేసుకుంటే బోర్ కొడుతుంది కదా, ఇట్లా కూడా కొంచెం వెరైటీగా చేసుకుంటే మనకి తినడానికి కొంచెం టేస్ట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. చట్నీలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఇలా చేసుకుని తింటే పిల్లలకి కూడా పెట్టినా కూడా మంచిది. ఎక్కువగా పిల్లలు క్యారెట్ పెట్టాలని అంటారు కదా, క్యారెట్ ఎక్కువగా తినడం వలన కళ్ళకి మంచిది. ఎక్కువ చదువుతూ ఉంటారు కదా, ఎక్కువగా చదువుతూ రాస్తుంటారు కదా, పిల్లలకి కళ్ళకి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. క్యారెట్ అయితే తప్పనిసరిగా పెడుతూ ఉండాలి. ఆకుకూరలు, పాలకూర, తోటకూర, పాలకూర, ఇట్లాంటివి, చుక్కకూర ఎక్కువగా, ఇంకా గోంగూర. మీరు కూడా తప్పకుండా ఈ క్యారెట్ చట్నీ అయితే తప్పకుండా ట్రై చేయొచ్చండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. క్యారెట్ పచ్చడి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే మిక్సీలో వేయడం అయిపోయిందండి. అయితే కొంచెం రైస్లో కలుపుకొని టేస్ట్ చేసాము, చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.